శౌర్య. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. మంగ్లీ ఇష్యూకి సంబంధించి ఒక కొత్త ఆడియో లీక్ అయింది ఇప్పుడు బూతులకి సంబంధించి. పచ్చి బూతులు మాట్లాడుతూ ఆడియో ఉంది అని. సో అసలు ఎవరితో ఆవిడ కాంటాక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉన్నారు? అసలు ఏ టాపిక్ మీద మాట్లాడుతూ ఉన్నారు? ఇది ఇప్పుడు నడుస్తున్న కేసులోని ఒక కీలక ఆధారంగా ఏమైనా ఉండబోతోందా? ఇవన్నీ డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మంగ్లీకి సంబంధించిన రోజుకు ఒక ఆడియో వీడియోస్ వస్తూ ఉన్నాయి బయటికి. సో ఇప్పుడు బూతులు మాట్లాడిన ఆడియో ఒకటి లీక్ అయింది అని అంటున్నారు. సో ఏంటి అసలు ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం డిస్కస్ చేస్తున్నారు? మామూలుగా ఇప్పుడు అంటే దీంట్లో కొత్త కొత్త క్యారెక్టర్లు బయటకు వస్తున్నారు. కొత్త కొత్త సంఘాలు కావచ్చు, లేకపోతే గిరిజన సంఘాల్లోనే 2 వర్గాలుగా విడిపోయినట్టుగా తెలుస్తుంది. ఒక వర్గం ఏమో మంగ్లీ జోలికి వస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరిస్తూ ప్రెస్ మీట్లు పెట్టి చేశారు. ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇంకొక వర్గం మంగ్లీ కాకుండా బాధితుల వైపు నిలబడాలి. ఎందుకంటే వాళ్ళల్లో 80% గిరిజనులే ఉన్నారు. అది కూడా ఈ బంజారా లంబాడా వీళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ తరపు నిలబడాలని మంగ్లీకి యాంటీ స్టాండ్ రోల్ తీసుకున్నారు. వాళ్ళేమీ మంగ్లీ మోసం చేసిందని చెప్పట్లేదు. మంగ్లీ ఎందుకు బాధితుల వైపు నిలబడట్లేదు, పైగా అందరికి ఫోన్లు చేసి నన్ను సపోర్ట్ చేస్తూ మీరు ప్రెస్ మీట్లు పెట్టండి అని ఎందుకు మంగ్లీ మాట్లాడుతుంది అన్న విషయాల గురించి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టింది ఎవరంటే సంపత్ నాయక్, తర్వాత ప్రత్యూష రాథోడ్ అని. సంపత్ నాయక్ మనకు తెలుసు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అతను ప్రొడ్యూసర్ కౌన్సిల్కి, మా అసోసియేషన్ కూడా ఈమెను సస్పెండ్ చేయాలి, ఈమెకు ఛాన్సులు ఇవ్వకూడదు అనేది పోయి కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే ఆరోపణ ఎదుర్కొంటుంది, ఆమె మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి. గతంలో కూడా ఇలాగ జరిగాయి. హేమని అలాగే సస్పెండ్ చేశారు, తర్వాత జానీ మాస్టర్ని సస్పెండ్ చేశారు. ఆయనకైతే నేషనల్ అవార్డుని కూడా క్యాన్సిల్ చేశారు. సో అలాగే అట్లాంటప్పుడు ఈమెకు కూడా చేయాలి కదా అనేది అతని డిమాండ్. దాంతోపాటు ఆయన ప్రెస్ మీట్ పెట్టి బాధితులను కూడా కలిశాడు. ఈ సంపత్ను బాధితులను కూడా ప్రెస్ మీట్కి తీసుకొచ్చాడు. ఆయనతో పాటు ఇంకొక అమ్మాయి వచ్చింది, ప్రత్యూష రాథోడ్ అమ్మాయి పేరు. ఆమె గ్రూప్ 1 యాస్పిరెంట్. గ్రూప్ 1 ఆగినప్పుడు జీవోలు ఏదో 29 అనుకుంటా, జీవో 29 గవర్నమెంట్ ఇష్యూ చేసినప్పుడు కూడా ఆమె నిరుద్యోగులతో కలిసి ఉద్యమాలు నడిపిన అమ్మాయి. సో తను యాక్చువల్గా మంగ్లీకి పరిచయము. మంగ్లీ అప్పుడప్పుడు ఆమెతో ఫోన్లు చేస్తుంటుంది. మార్చిలో కూడా 25th మార్చిలో ఫోన్ చేసి 32 minutes మాట్లాడింది మంగ్లీ అనేది కూడా ఆమె చెప్పింది. సో బేసిక్గా ఏంటంటే ఆమె బిగినింగ్ ఏమనుకున్నదంటే ఈ ప్రత్యూష రాథోడ్ మంగ్లీనే బాధితురాలు, ఎందుకంటే ఆమె పోస్టులు అవన్నీ ఆవేదనగా ఉన్నాయి సో అని చెప్పి అక్క భయపడద్దక్క, ధైర్యంగా ఉండు, అలాగే ఏదో మెసేజ్ పెట్టింది. అది చూసి ఆమె ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడి, నీలాంటి వాళ్ళు కొంత ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే, నేను సెలబ్రిటీ కాబట్టి నేను ప్రెస్ మీట్లు పెట్టలేను, నువ్వు నీలాంటి వాళ్ళు పెట్టాలి అది ఇదని మాట్లాడినప్పుడు, సరే అది కాదక్క ప్రెస్ క్లబ్లోకి వెళ్ళి నువ్వే పెట్టితే బాగుంటుంది అనేది సలహా ఇచ్చాలని ఈ అమ్మాయి చెప్తుంది. ఆ తర్వాత 7-8 సార్లు మంగ్లీకి కాల్ చేస్తే ఈ అమ్మాయి తీలేదు. దాని తర్వాత మెసేజ్ కూడా పెట్టింది. అప్పుడు ఈ ప్రెస్ మీట్లో ఈ అమ్మాయి కాల్ చేసింది. ఏమక్క ఇన్నిసార్లు కాల్ చేసావు అంటే, నీకు ఆ గద్వాల్లో ఒకడు తిరుమలేష్ రెడ్డి అని ఒకడు తెలుసా అని అడిగింది. నాకు తెలియదక్క, నువ్వే కదా అన్నావు ఎమ్మెల్యే బర్త్డేకి వెళ్ళానని ఆ మధ్య ఫోన్ చేసినప్పుడు చెప్పావు కదా, నీకే తెలిసి ఉంటుందంటే, తెలియకపోతే కనుక్కోరా, ఎందుకు భయపడుతున్నావు అది ఇదని మాట్లాడింది. నాకు భయమేం లేదక్క, అంటే నీకు బాగా తెలుసు నాకు తెలియదు కదక్క ఇవన్నీ అంటుంటే, వాడు తిరుమలేష్ రెడ్డి అంట, ఆ పిచ్చినాకుడికి ఇదే భాష మాట్లాడింది, ఆ పిచ్చినాకుడికి వాడే చేశాడు ఇదంతా అని చెప్తుంది. సో ఇది ఈ లోపల సంపత్ నాయక్ హలో అండి నేను సంపత్ నాయక్ అనగానే ఫోన్ కట్ చేసేసింది. సో అంటే క్లియర్గా అమ్మాయి మామూలుగా అయితే చాలా అమాయకంగా, నాకేం తెలీదు, నేను గిరిజన బిడ్డని, నేను కష్టపడి పైకి వచ్చాను, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టము, మా ఫ్యామిలీని నేను కోడి దాచిపెట్టినట్టు దాచుకుంటున్నాను, ఇవన్నీ మాట్లాడిన ఆమె ఇంత పచ్చిబూతులు ఒక వ్యక్తిని, తిరుమలేష్ రెడ్డి అనే వ్యక్తిని తీసుకొని ఇంత దారుణంగా మాట్లాడుతుందా అనేది ఇప్పుడు షాక్ అయ్యారు. రెండోది, ఆ తిరుమలేష్ రెడ్డి మళ్ళీ ప్రత్యూషకు ఫోన్ చేశాడంట. ఎందుకంటే ఆయన కూడా చూశాడు. చూసి నాకు ఫోన్ చేసి, నేను తెలియదు అంటుంది, నేను బాగా తెలుసు, మా పంచాయతీ కూడా సుబ్బుతో కూడా నేను కూడా ఉన్నాను అని ఆయన చెప్తున్నాడు. ఆ తర్వాత ఆయన టీవీ ఛానల్తో కూడా మాట్లాడాడు. అడ్వకేట్ సుబ్బు, తిరుమలేష్ రెడ్డి అని ఆయన టీవీ ఛానల్తో కూడా మాట్లాడాడు. మాట్లాడి ఆయన నా సోదరు అనుకుంటాలే, నేనేం ఫీల్ కావట్లేదు, కనీసం ఇప్పటికైనా ఆమె అసలు స్వరూపం బయటకు వచ్చింది, నాకు ఆనందంగా ఉంది,
యాక్చువల్గా సుబ్బుని కూడా అంటే అడ్వకేట్ సుబ్బుని కూడా ఇలాగే బూతులు తిట్టింది నా ఎదురుగానే. అప్పుడే చెప్పాను అక్క ఇవి కరెక్ట్ కాదని అని ఆయన చెప్తున్నాడు. అంటే ఇక్కడ హోల్ ఇష్యూలో ఏంటంటే మంగ్లీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది, మంగ్లీ మమ్మల్ని డబ్బులు అడిగిందని ఏ బాధితుడు చెప్పలేదు. కానీ ఈ అసలు ఆయన A1 ఎవరైతే ఉన్నారో మధు, రమావతి మధు, ఇతను మంగ్లీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నానని, చిన్న చెల్లెల్ని, మంగ్లీకి 2 చెల్లెలు ఉన్నారు, చిన్న చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పడంతో పాటు మంగ్లీతో కలవడము, మంగ్లీ దగ్గరికి బాధితులను తీసుకెళ్ళడము, 1-2 సార్లు మంగ్లీ ప్లాట్కి బాధితులను తీసుకెళ్ళి ఒక 4-5 సార్లు అక్కడ మీట్ చేయడము, మంగ్లీతో వీడియోల్లో కనబడము, మంగ్లీ తమ్ముడు శివ ఈయన మధు పెట్టిన గోకుల్ నందన్ కంపెనీ ఓపెనింగ్కి ఆయన రావడము, ఇవన్నీ ఒక అట్మాస్ఫియర్ని అయితే బాధితులు క్రియేట్ చేయగలిగాయి. ఆ అట్మాస్ఫియర్ ఏంటంటే దీని వెనక మంగ్లీ ఉంది, మంగ్లీ చెల్లెల్ని పెళ్లి చేసుకుపోయే మధు, కాబట్టి ఇది పెద్ద వ్యవహారమే అన్నట్టుగా నమ్మేయడానికి అది పనికొచ్చింది. ఇది మరి మంగ్లీకి తెలిసి దీంట్లో ఇవన్నీ మధుతో క్లోజ్ అయిందా? ఎందుకంటే మధు అక్కడ మధు వాళ్ళ ఊర్లో ఒక పెద్ద బంగ్లా కడుతున్నాడు అని చెప్తున్నారు, 4 అంతస్తుల బంగ్లా. అక్కడికి కూడా నైట్ టైము మంగ్లీ వాళ్ళ సిస్టర్ వీళ్ళందరూ వెళ్ళి ఫోటోలు దిగారు. సో ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుంది, బాధితుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చూస్తే మామూలుగానే బాధితులు నమ్మించడానికి ఇలాంటి స్కామ్ మాస్టర్లు రకరకాల ఎత్తులేస్తారు, అందులో సెలబ్రిటీలను ఉపయోగించుకుంటారు. అంటే పలాని డైరెక్టర్, పలాని హీరో, పలాని ఇదని మామూలుగా కూడా వాళ్ళు ఫోటోలు కూడా వేసేస్తూ ఉంటారు. ఈ హీరోలకి వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళు ఫోటోలు వేసేయడం, రాజకీయ నాయకులు ఫోటోలు వేసేయడం. ఇవాళ అయితే కదా మనం ఎవరి పక్కన నిలబడైనా కూడా వేసేయచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఫోటోలు మాత్రమే అయితే బాధితులు నమ్ముండేవాళ్ళు కాదు, కానీ ప్లాట్కి తీసుకుపోవడం, మంగ్లీతో కల్పించడం 1-2 సార్లు, మంగ్లీ చెల్లెలతో వీళ్ళతో కూడా తిరగడం, శివ వీళ్ళతో కలిసి మంగ్లీ తమ్ముడు శివ తిరగడం, ఇవన్నీ ఒక బిలీవబుల్ అట్మాస్ఫియర్ని అయితే క్రియేట్ చేసాయి. మామూలుగా కూడా మనం అనుకుంటాం అమాయకంగా మోసపోయారని, అమాయకంగా మోసపోయినరు వాళ్ళు అనేక ఆలోచించుంటారు లాజిక్లు, ఆ లాజికల్కంతా వీళ్ళు ఆన్సర్లు ఇస్తూ వస్తారు. సో ఇది ఒక ఎలాబరేట్ మోసం చేసే ఒక ప్రక్రియ, క్రైమ్ ఎలాబరేట్గా చేస్తారు. సో మనకు అందుకనే జేడి లక్ష్మీనారాయణ లాంటి భార్య కూడా మోసపోయిందంటే అర్థం ఏంటి? నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఒకసారి, చాలా తెలివైన వాళ్ళు కూడా మోసపోతారు. ఎందుకంటే ఆ తెలివైన వాళ్ళని ఎలా మోసం చేయాలో యువతలోడు ప్లాన్ చేసుకొని చాలా ఆనెస్ట్గా ఉన్నట్టు, చాలా ఇదిగా ఉన్నట్టు ఆ తెలివైన వాడిని నమ్మించడానికి ఒక స్కీమ్ వేసుకుంటారు. అది ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది, ఒకేసారి అన్ని రివీల్ కావు. ఇక్కడ కూడా అంతే, ఇది ఒక రోజులో చేసింది కాదు, స్టెప్ బై స్టెప్లో చేసుకుంటూ వెళ్ళారు. సో ఈ ఒట్టిపల్లి తాండా అనే అతను ఆ ఒట్టిపల్లి తాండాలో ఉన్న వాళ్ళే చేశాడు. రెండో అంశం, బాధితులే బాధింపబడే వాళ్ళుగా మారిపోవడం. అంటే విక్టిమ్స్ పర్పెట్రేటర్గా మారిపోతారు. అంటే ఇప్పుడు 10 లక్షలు ఇచ్చి మోసపోతారు, వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ చాలా మంది ఇతను ఏం చెప్తాడు, నువ్వు ఇంకో 10 మంది దగ్గర వసూలు చేయి, నీకు ఇబ్బంది ఉండదు, నీకు గోవా తీసుకెళ్తా, లేకపోతే ఇంకా ఎక్కువ వసూలు చేస్తే థాయిలాండ్ తీసుకెళ్తా, ఇలాగ చెప్పి ఇతను ఏం చేస్తాడు, నేను కూడా ఇచ్చాను బాగానే ఉంది అది అని ఇంకో కొంతమందికి చెప్తారు. ఆల్రెడీ ఇచ్చినవాడు చెప్తున్నాడు నాకు డబ్బులు వచ్చిందని చూపిస్తారు. నేను చాలా సార్లు చూశాను, వాళ్ళు చాలా నమ్మకంగా మనకి చూపిస్తారు, అన్ని డాక్యుమెంట్స్, నాకు వచ్చింది పడింది చూడు, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ చూపిస్తారు. అంటే రెండోది మనకు తెలిసిన వ్యక్తి, మనతో కూడా రోజు తిరిగే వ్యక్తి అని ఎక్కువగా, అందుకనే తెలిసిన వాళ్ళే ఎక్కువ మోసపోతుంటారు. తెలిసిన వాళ్ళని మోసం చేయడం ఈజీ స్ట్రేంజర్స్ కంటే. అలాగే చాలా మంది ఇతను ఏంటంటే ఆశ చూపించడం, నువ్వు 10 లక్షలు చేర్పిస్తే నేను గోవాకి తీసుకెళ్ళి 4 రోజులు ట్రిప్పు, లేకపోతే థాయిలాండ్కి తీసుకెళ్తా. వీళ్ళ కల్లా కూడా థాయిలాండ్కి వెళ్ళలేని వాళ్ళు 10 మంది దగ్గర మోసం చేసి కట్టిస్తే థాయిలాండ్ వెళ్ళగలరు. సో ఈ స్కీములంతా కూడా ఇలాగా వాళ్ళ గ్రీడ్ని పెంచి, మనుషులోని ఆశను పెంచి చేయడం. అది చేసిన క్రమంలో మంగ్లీని అయితే చేశాడు, మంగ్లీ తమ్ముడు కూడా చేశాడు. మరి మంగ్లీకి డబ్బులు ఇచ్చారా లేదనేది క్లారిటీ లేదు, కానీ బయట వినపడుతుంది మంగ్లీకి 25 లక్షలు ట్రాన్స్ఫర్ అయిందని ఇతని నుంచి, మధు నుంచి. అలాగే గోల్డ్ నెక్లెస్ 4.5 లక్ష ఇచ్చాడని ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో ఈమె అయితే వాళ్ళతో కూడా అసోసియేట్ అయితే అయింది, కానీ స్కామ్తో అసోసియేషన్ ఉందా లేదనేది ఇంకా తేలాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మంగ్లీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అనేది ఇక్కడ అందరికి వస్తున్న డౌట్. ఇప్పుడు ఎవరైనా కూడా వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు, ఆరోపణలు చేస్తున్న వాళ్ళు బాధితులు కాబట్టి, పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు కాబట్టి వాళ్ళ తరపున నిలబడి
తన పేరు ఉపయోగించున్న వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అవును. ఎందుకంటే తనను బదనాం చేశారు, తనని బ్యాడ్ చేశారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా బాధితుల తరపున, ఎందుకంటే నా పేరు వాడారు కాబట్టి నేను ఉంటాను అనేది ఒకటి. రెండు, ఆమె ఒక గిరిజన, ఆమె పదే పదే చెప్తున్నట్టుగా ఆమె ఒక అవును. గిరిజన బిడ్డగా గిరిజనులకు అన్యాయం జరిగింది కాబట్టి గిరిజనుల వైపు నిలబడాలి. ఈ ప్రత్యక్షరాతో అదే ప్రశ్నిస్తుంది, అవును. నువ్వు ఇప్పటివరకు గిరిజనులకు ఏం చేసావు, ఎప్పుడన్నా ఏమన్నా చేసావా, గిరిజనుల వైపు ఎందుకు నిలబడట్లేదు అనేది ఆమె అడుగుతుంది. సో అది వదిలేసి ఈ బాధితుల వైపు నిలబడుతున్న సుబ్బును బెదిరించడం, బూతులు తిట్టడం. సుబ్బు చెప్తున్నాడు కదా 30 కాల్స్ చూపిస్తున్నాడు, 30 కాల్స్ ఎందుకు చేసింది అంటే ఈమెకి ఏదో ఒక ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఈమె ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, ఎందుకు బెదిరిస్తుంది, ఎందుకు అందరికి ఫోన్లు చేసి నా తరపున మీరు ప్రెస్ మీట్ పెట్టండి అని చెప్తుంది. ఇది అందరికి అనుమానాలు. శివ కూడా నేను ఇందాక కూడా ఒక ఆడియో కాల్లో శివ మాట్లాడేది విన్నాను ఒక జర్నలిస్ట్ తో. అతను క్లియర్ గా అసలు నాకు మధుకు సంబంధమే లేదు, నేను మధును చూడలేదు అంటున్నాడు. కానీ మధుతో గోకుల్ నందన్ కంపెనీలో తనకు సన్మానం జరిగిన ఫోటోలు, వీడియోలు అంతా బయటకు వచ్చాయి. మధుతో శివ తిరిగాడు అనేది క్లియర్ గా ఉంది. మరి శివ ఎందుకు అబద్ధాలు చెప్తున్నాడు అంటే క్లియర్ గా మంగ్లీ గాని శివ గాని వీళ్ళు సంథింగ్ ఏదో ఉంది, దాస్తున్నారు. లేకపోతే ఓపెన్ గా వచ్చి బాధితుల తరపున కూర్చోవచ్చు, ఎక్కడో నిరాహార దీక్ష చేయొచ్చు, వాళ్ళతో కూర్చొని దీక్ష చేయొచ్చు, వన్ డే దీక్ష అక్కడ పోయి ధర్నా చౌక్ లో నేను వీళ్ళ తరపున నిలబడుతున్నాను, బాధితుల్ని అరెస్ట్ చేయాలని పోలీసులు డిమాండ్. ఈమె కలవాల్సింది సజ్జనార్ని కానీ డీపీ కానీ ఏ యాంగిల్లో, సార్ మీరు నా పేరు ఉపయోగించుకున్నారు కాబట్టి ఉపయోగించుకున్న వాళ్ళని పనిష్ చేయండి, బాధితులకు న్యాయం చేయడానికి కలవాలి. కానీ సుబ్బుని బదనాం చేస్తూ అడ్వకేట్ ని సుబ్బుని అరెస్ట్ చేయండి ఆ పాయింట్ మాత్రమే చేస్తూ మళ్ళీ మధుని సపోర్ట్ చేస్తున్నట్టు ఆ కంప్లైంట్ లో కూడా రాస్తూ, ఇది అందరికి వాళ్ళ డౌట్ వస్తున్న దానికి మంగ్లీ బిహేవియర్ తప్ప ఇంకే కారణం కాదు. మంగ్లీ దీంట్లో ఇన్వాల్వ్ అయిందని ఎవరు చెప్పట్లేదు డైరెక్ట్ గా, కానీ మంగ్లీ బిహేవియర్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళలాగా ఉంది. ఇన్వాల్వ్ కాకుండా తన పేరు వేరే వాళ్ళు ఉపయోగించుకొని చాలా మందిని మోసం చేసే, ఎందుకంటే ఇది 1000 కోట్లు అని కూడా ఇప్పుడు టాక్ వస్తుంది. మెల్లమెల్లగా బాధితులు బయటకు వస్తున్నారు. ఇది సుబ్బు చెప్తున్నది మాత్రం తన దగ్గరికి 80 మంది వచ్చారని, 80 మందిలో దాదాపు 10 కోట్లు అయితే పెట్టారనేది సుబ్బు వాంగ్మూలం. దాంతోపాటు అతను ఇప్పుడు అతనికి వచ్చినాక అతను దాదాపు 300 కోట్లు ఇన్వాల్వ్ అయినట్టుగా సుబ్బు చెప్తున్నాడు తనకున్న సర్కిల్లో. కానీ ఇంకొంతమంది చెప్తున్నది ఏమంటే ఇది విస్తరించింది, తెలంగాణలో స్టార్ట్ అయ్యి ఆంధ్రాకి వెళ్ళి నల్గొండ తర్వాత కర్నూలు ఆ ఏరియాలకి వెళ్ళి అక్కడ నుంచి కర్ణాటకకు కూడా వెళ్ళింది. కాబట్టి ఇది 1000 కోట్లు కూడా ఉండొచ్చు అని. సో ఇక్కడ ఇంకొక యాంగిల్ ఏమంటే ఈ 1000 కోట్లు డబ్బులు అనేది ఎక్కడికి పోయింది అనేది యాంగిల్లో ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాలి. అది ఏం జరుగుతుందో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సార్.